ఇంగ్లాండ్ రాజ్కోట్ వేదికగా జరగనున్న మూడో టెస్టుకు ముందు భారత జట్టుకు షాక్ తగిలింది. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ కు దూరం అయ్యాడు. గాయంతో రెండో టెస్టు నుంచి వైదొలిగిన రాహుల్ ను ఇటీవల మూడో టెస్టుకు ఎంపిక చేశారు. ఫిట్నెస్ సాధిస్తే తుది జట్టులో ఆడతాడని సెలక్షన్ సమయంలో స్పష్టం చేశారు. బీసీసీఐ మెడికల్ టీం నిర్వహించిన ఫిట్నెస్ టెస్ట్ లో కేఎల్ రాహుల్ ఫెయిల్ అయ్యాడు. అతను పూర్తిగా కోలుకునేందుకు మరికొంత సమయం పట్టనుంది. బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్న రాహుల్ నాలుగో టెస్టు కల్లా కోలుకుంటాడని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ స్థానంలో కర్ణాటక ఎడం చేతి బాటం బ్యాటర్ దేవాదత్ పడిక్కల్ ను ఎంపిక చేశారు. పడిక్కల్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. రంజీ ట్రోఫీలో పంజాబ్ పై 193, గోవాపై 103 పరుగులతో ఆకట్టుకున్నాడు. అలాగే ఇంగ్లాండ్ లయన్స్ తో మ్యాచ్ లోనూ ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ చేశారు. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ తో సిరీస్ ఆరంభం నుంచి భారత్ ను గాయాలు వెంటాడుతున్నాయి. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ తప్పుకోగా శ్రేయస్ అయ్యర్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఆల్రౌండర్ జడేజా గాయం నుంచి కోలుకుంటుండగా ఫిట్నెస్ సాధిస్తే మూడో టెస్టులో బరిలోకి దిగుతాడు.